మామూలుగా మనిషి మామూలుగా మాట్లాడుకునే పాట వెనకాల ఒక సంస్కారం ఉందని నిరంతరం బోధించే ఆచార్యుడు ఎవరు? ఆయనకి ఏమంత వయసు వచ్చింది, ఇది అకాల సూర్యాస్తమయం, 74 ఏళ్ళకి వెళ్ళిపోక్కర్లా. ఆయన గొప్పగా ఇప్పటికీ పాడుతున్నాడా లేదా కాదు, ఆయన ఒక్కసారి చూడండి, ఆయన మాటను చూడండి. ఇంకా వ్యక్తిగతంగా నా నష్టం గురించి ఈ సందర్భంలో మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలియదు. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా. వెదురును మురళిగా మలచి, వెదురును మురళిగా మలచి, నాలో జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన. నీకే నా హృదయ నివేదన. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం. నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం. ఈ రూపం అపురూపం. పాటే అపురూపం. ఇలాంటి పాటలు కదా ఏ గాయకుడికైనా. వజ్రాలు అన్నం కబళం పెట్టమని జోలి పట్టుకొని వెళ్ళి అడిగితే ఆ చేత్తో వేసిన తర్వాత చూస్తే లోపల మణిమాణిక్యాలు కనబడితే ఎలా ఉంటాయి, అలా అన్నమాట ఒక